చేస్తున్న మహిళలపై దాడి ఘటనపై మంత్రి లోకేష్ స్పందించారు. మహిళలు పోలీసులపై వైసీపీ శ్రేణుల దాడిని ఖండిస్తున్నామన్న లోకేష్ రాళ్ల దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లకి ఓదార్పు యాత్ర చేసిన జగన్ ఇప్పుడు మహిళల్ని వేశ్యలని తిట్టిన వారికి మద్దతుగా నిలుస్తున్నారని లోకేష్ అన్నారు. మహిళలపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, పొదిలిలో మహిళలపై దాడి చేసినందుకు జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడులు ఏంటండి? ఏంటిది అంటే ఇంకా మీ రౌడిజంతోనే బతకాలని చూస్తున్నారా? రౌడిజంతోనే ఇంకా ఇదవ్వాలని చూస్తున్నారా? ఇవాళ మీ సొంత జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిల చెప్తుంది, భారతి జగన్ క్షమాపణ చెప్పండి. ఇవాళ రాష్ట్రం అందరూ కూడా ఎదురు చూస్తున్న అమరావతిని వేశ్యల రాజధానిగా పోల్చడం అనేది ఘోర తప్పిదం. దాని మీద జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. మీరు తక్షణం చేయాల్సింది భారతీరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నేల మీద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. అమరావతి మహిళలకి మీరు చేసినటువంటి తప్పుకి, మీరు దారుణమైనటువంటి మాటలు మీ టీవీ ఛానల్స్ లో, మీ పత్రికల్లో రాయిపించారు. యావత్ మహిళలకి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. మీకు నిజంగా మహిళలంటే గౌరవం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు